నమస్కారం వీబీ న్యూస్ కి స్వాగతం. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం వీబీ న్యూస్ డిజిటల్ మీడియా. గన్నవరం నియోజకవర్గ కేంద్రమైన గన్నవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, దళిత నేత నిడమర్తి నాగేశ్వరరావు, పారా రామకృష్ణ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన కేకును కట్ చేశారు. అనంతరం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు చెప్పులు కొట్టుకునే కార్మికులకు పండ్లు పంపిణీ చేశారు. గన్నవరం ఎస్సీ కాలనీలో తల్లి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ఒక పూట భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువ నాయకుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని, తండ్రికి తగ్గ తనయుడుగా ప్రజలకు మంచి పాలన అందిస్తున్నారని అన్నారు. లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి యాదగడ్డ గారి నాయకత్వం, యాదగడ్డ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. జన్మదిన వేడుకను ఘనంగా జరిగించుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశం బట్టి సంతోషిస్తున్నాం. మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా లోకేష్ గారు మంత్రివర్గంలో ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఏదేమైనా భూగోళం ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ సంపాదించి ఎన్ని స్ట్రోలింగ్స్ వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినప్పటికీ కూడా పార్టీయే ధ్యేయంగా ఎన్టీ రామారావు గారు ఆ రోజు చెప్పారు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని. అలాగే అదే కాంక్షతో యువబలం స్థాపించి మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టడానికి ఆయన చేసిన కృషి ఎంతో ఉంది. ఈరోజు ఆయన జన్మదినం జరుపుకోవడానికి చాలా సంతోషిస్తున్నాం. ఆయన యొక్క జన్మదిన వేడుకలో ఆ భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యము అవకాశం ఇవ్వాలని, రానటువంటి ఈ క్యాబినెట్లో మంచి అద్భుతమైనటువంటి పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గ ప్రజలకు ఎంతోమందికి సేవ చేయాలని మనసారా కోరుకుంటూ మంచి ఆయుష్, ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని, లోకేష్ గారి యొక్క జీవితంలో ముందు అనేక మంది పేదలకి మేలు జరిగేలాగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మా స్నేహితులు ఆర్కే గారు మరి ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని కొనసాగించడం చాలా సంతోషం. ఇది ఒక తెలుగుదేశం పార్టీ ఒక కులానికో, మతానికో, వర్గానికో, ప్రాంతానికో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కొరకై కృషి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మరి ఈ నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకటరావు గారు కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన పడుతున్నటువంటి ప్రయాస, మల్లవల్లిలో ఇండస్ట్రీని తీసుకొచ్చి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతీ యువకులకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేటువంటి ఆశతో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు. నియోజకవర్గంలో గెలిచిన నాటి నుంచి అత్యధికమైన మెజార్టీతో గెలిచినటువంటి వెంకటరావు గారు మరి గన్నవరం ప్రాంతంలో బలమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ చెత్త డంపింగ్ కానివ్వండి, మరి వీనస్ రోడ్డు కానివ్వండి, బీచ్ రోడ్డు కానివ్వండి, సెంచుల కాలనీలో రోడ్లు కానివ్వండి, ప్రధానంగా వచ్చినటువంటి 3 నెలల్లోనే శాంక్షన్ చేయటం, అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడానికి ఆయన చేసిన కృషి ఎంతో అభినందనీయమని, వారు కూడా అనేక మంది గన్నవరం నియోజకవర్గానికి అభివృద్ధి పథంలో కొనసాగుతారని నమ్మకంతో ఈ లోకేష్ గారి యొక్క జన్మదిన వేడుకలో తెలియజేయడం జరిగింది. దీన్ని బట్టి మేము సంతోషిస్తున్నాం. చేసినటువంటి విలేకరులందరికీ, పత్రికా లేఖరులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. సభలో ఆర్కే గారు కూడా మాట్లాడతారు.